40 ఏళ్ళు దాటిన మహిళలకి ముఖ్యంగా ఈ మోనోపాజ్ వస్తుంది కదా, ఆ దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, గర్ల్ ఫ్రెండ్స్ గ్రూప్ తయారు చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దట్ గివ్స్ ద డీస్ట్రెస్సింగ్ వాల్యూ ఫర్ దెమ్. ఆ ఏజ్ లో మనకి అప్పటి నుంచి స్టార్ట్ అయ్యేవి ఏంటి అంటే, ఒకటి రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, డ్రైనెస్ ఆఫ్ వెజైనా, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వటము, డిప్రెషన్, మూడ్ స్వింగ్స్, కోపాలు రావటము, ఇవన్నీ వేడి గాల్పులు రావటము, చెమటలు ఎక్కువ రావటము, ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి. యూరినరీ ఇష్యూస్, ఇన్కాంటినెన్స్, దగ్గిన తుమ్మిన రావటం, లేదా ఫాస్ట్ గా రావడం, ప్రతి దానికి ఇప్పుడు సొల్యూషన్స్ ఉన్నాయి. ఈ మూడ్ స్వింగ్స్ ఇవన్నీ తగ్గడానికి కూడా మల్టీ వైటమిన్స్ ఇవ్వటము. ఇంకా ముందుకు పోతే బోన్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంటుంది. సో బోన్ మినరల్ డెన్సిటీ చూసుకుని దాని ప్రకారంగా బోన్ స్ట్రెంత్ ఉండి ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంటుంది. అలాగే బ్రెస్ట్ హెల్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్రెస్ట్ క్యాన్సర్స్ వస్తున్నాయి, మ్యామోగ్రామ్స్ చేయటం, ప్యాప్స్మియర్స్ రెగ్యులర్ గా చేసుకోవటం, ఇవన్నీ ప్రివెంటివ్ మెజర్స్ మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.